మమ్మల్ని కలడానికి వచ్చినందుకు. అండ్ సారీ కొంచెం లేట్ అయింది. ఇది ఎప్పుడో చిన్న టైమింగ్ ఎర్రర్ అని, ఇది ఎప్పుడు వేరే ఊరికి వచ్చేటప్పుడు చిన్న ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కొంచెం బెటర్ ప్లాన్ చూసుకుంటాం. బట్ దట్ పార్ట్ ఈ 16వ తారీఖున మా సినిమా ఊరి పేరు భైరవకొన రిలీజ్ అవుతుందండి. 14వ తారీఖున 2 స్టేట్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 చోట్లకు పైగా ప్రీమియర్స్ చేయాలనేది మా ఉద్దేశం. సో మీ అందరికీ ఈ సినిమా క్వాలిటీ నిజమైన చెప్తున్నాను. ఈ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని తర్వాత హమ్మ హమ్మ అని కూడా చాలా మంచి సక్సెస్ పాటలు చేశారు. అందరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్కి చూడాలని కోరుకుంటూ. ఇప్పుడు విఏ ఆనంద్ గారు అండి. ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు. దాని తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ, డిస్కో రాజా, ఒక్క క్షణం. చాలా మంచి డైరెక్టరు, చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టరు. ఈ ఒక్క సినిమా కోసం గత 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్నయ్య, వెన్నెల కిషోర్ గారు, హరైవ హర్ష, ఇంకా చాలామంది, కావ్య తాపర్ ఇంకో హీరోయిన్, ఆల్రెడీ మొన్న ఈగిల్ అని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ గారితో. సో తను కూడా ఉంది, ఇవాళ ఇక్కడ రాలేకపోయింది. అండ్ హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి. అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రవిశంకర్ గారు, ఆయనది చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో. ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటాయండి. అంటే నాకైతే సో ఫార్ ఇన్ మై కెరియర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్గానే ఎప్పుడు ఆడియన్స్ చాలా తోడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ, ఎస్పెషలీ ఆడియన్స్. ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో, అనుభూతినో ఇవాళని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. ఈ 14వ తారీఖు మీరు అందరూ సినిమా చూసి చెప్పండి. 14వ తారీఖు ప్రీమియర్ చూడలేకుండా పోయిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఫ్రైడే రోజు చూడండి. కొన్ని సినిమాలు అన్నీ ఎలాంటివి అవుతున్నాయంటే టైం పట్టే సినిమాలు. అది నాకు మొన్న ఇది చాలా రీసెంట్గా ఇది నేను రియలైజ్. థ్యాంక్ యూ అండి, కాంప్లిమెంట్ అది. బట్ అది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి, టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి. మైకిల్ అనే సినిమా నాకు 2 సంవత్సరాలు పట్టింది. భైరవకోన అనే సినిమా 2 సంవత్సరాలు పట్టింది. ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ 2 నెలల క్రితం రియలైజ్ అయ్యాను. ప్రతి సినిమాలో తీసుకుంటూ వెళ్తే జంప్ అయితే ఏజ్ 2 సంవత్సరాలు జంప్ అవుతుంది. ఇలా కాదని ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఈ సంవత్సరం 3 రిలీజ్లు ఉంటాయండి. తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ ఇది భైరవకోన. దీని తర్వాత మాయావన్ అనే సినిమా ఆల్రెడీ మొదలుపెట్టాం. దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటున్నాం. యాస్పర్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది కదా. సో ఆ టైంలో నేను గత 2 సినిమాలు ఎంచుకున్న 2 సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇల్లు కట్టడానికి, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి, ఒక కమ్యూనిటీ కట్టడానికి తేడా ఉంటుంది కదా. మనం ఒక్కొక్క సినిమాకి ఎదుర్కొంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత బడ్జెట్లో సినిమా చేసినప్పుడు, ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో చేసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఒక భయంతో పని చేయాలి కదా. ఆ భయం కొంచెం ఎక్కువైపోయి మనకు టైం పట్టింది. దీన్ని కొంచెం బెటర్గా ఇక మీద సెగ్రిగేట్ చేయాలని చూస్తున్నాం. బట్ దాని ఉద్దేశం వల్ల ఏంటంటే, ఆనెస్ట్గా చెప్తున్నా, చాలా చోట్ల చెప్తా, నేను ఎదిగినప్పుడు నుంచి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అవనండి, ఫ్యామిలీ అవనండి, ఎవరు కూడా నేను పెద్దగా హీరో అవ్వాలంటే పెద్ద నమ్మలా. సరే ఈరోజు చెప్తున్నాడు అనుకున్నారు అంతే. నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులే. మీరు చెప్పినట్టు జెన్యున్గా అంత ప్రేమ ఎక్కువ మనం చూపిస్తున్నా అంటే దట్స్ ఓన్లీ సమ్వేర్ వాళ్ళు చూస్తున్నారు. అది నా హిట్లకి ఫ్లాప్లకి సంబంధం లేకుండా వస్తుంది. దానికి నేను చాలా చాలా రుణపడి ఉన్నా. ఇవాళ నా ఐడెంటిటీ అనేదే ప్యూర్లీ వాట్ ద ఆడియన్స్ ఆర్ గివెన్ మీ. సో దానికి చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చేయాలి అనే భయం ఎక్కువైపోయింది. గల్లీ రౌడీ తర్వాత మైకిల్ 1.5 years తర్వాత మైకిల్ వచ్చింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇది వస్తుంది. బట్ మీరు చెప్పింది కరెక్ట్ అండి. నేను ఫీల్ అయ్యా ఈ ఇయర్ నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలని చూస్తున్నాను. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ 2 పాటలు సినిమాలో పెద్ద హిట్ అయినాయి. ఇవాళ యాక్చువల్లీ మా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం సాయంత్రం. దాని పేరు హరోం హరారా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు కార్తికేయ, ఆయన ఎక్కడికి పోతా వచ్చిన వాటిలో శేఖర్ చంద్ర చాలా బాగా చేశారండి. సో నిజంగా నేను సినిమా చూశాను. ఈ సినిమాలో పనిచేసి అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ విధాలను పేరు తెచ్చుకుని, బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అంటే ఒక డైరెక్టర్ కానీ, ఒక శేఖర్ చంద్ర కానీ, మా కెమెరామ్యాన్ రాజ్ తోటా గారు కానీ, మా ఎడిటర్ చోటా, వీళ్ళందరూ ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చేసామండి. రెడ్బి వర్ష బొలమ్మ వారు కావ్య తాపర్, అందరికీ ఇంకొంచెం గుర్తింపు ఉంటే బాగుండు అని ఆడియన్స్ మీరు ఇలాంటి వాళ్ళు మాకు చెప్పినట్టు, అవును మేము ఇంకొంచెం దానికి ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసాం. సో అందరూ చాలా పర్సనల్గా తీసుకున్నారండి. ఈ సినిమాలో మీకు రన్నింగ్ పాటలు 4 ఉంటాయండి. సిచ్యువేషన్ రెండు డూయెట్స్ ఉంటాయి, బట్ అది కూడా సిచ్యువేషన్తో పాటే ఉంటుంది.
మిగతా రెండు ప్రాపర్ సిచ్యువేషన్ సాంగ్స్. తెలుగు సినిమా కంటూ ఒక ప్యాలెట్ ఉంది. ఏంటంటే అన్నీ ఉండాలి దాంట్లో, మనకు ఒక ఫుల్ మీల్స్లా అనిపించాలి అది. దాన్ని ఎంత కొత్తగా చూపించుకుంటూ దాంట్లో ఎన్ని కొత్త విషయాలు ఒక్కొక్క లేయర్లో చెప్తున్నాం అనే దాని మీద ఇప్పుడు మనం కొత్తగా అందరూ ట్రై చేస్తున్నారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళి బాగా పెద్ద హిట్ అయిన సినిమాలో, లేదా మన 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 దగ్గరే తెలుగులో గత కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయిన సినిమాలు అన్నింటిలో మన తెలుగు కల్చర్ని, మన తెలుగు సినిమాటిక్ ప్యాలెట్ని ఫాలో అయ్యే సినిమాలు. పాటలు బాగుండాలి, ఇమోషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దాంతోపాటు దీనికి ఒక కొత్తదనాన్ని అందించడానికి దీనికి ఉండే ఒక బ్యాక్ డ్రాప్, ఒక హారర్, ఒక మ్యాజిక్, దేవుడు, గరుడ పురాణం నుంచి 4 పేజీలు మిస్సింగ్, ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమాని అందంగా చెప్తాం అనే ప్రయత్నమే. అవునండి, హారర్ చాలా బాగుంటుంది సినిమాలో. బట్ ఇది ఎలాంటి హారర్ అంటే అందరూ చూడగలిగే హారర్. అంటే అది బ్లడ్ గోర్తో అలాంటి హారర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హారర్. బట్ అట్ ద సేమ్ టైం మిగతా విషయాల సినిమాలు కూడా చాలా ఉంటాయండి. లైక్ కిషోర్ గారు కానీ, హర్ష కానీ, బ్రహ్మాజీ అన్నయ్య కానీ, వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడినాయి. లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, పాటలు బాగా వచ్చినాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు, పోయినసారి మైకిల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అయిందండి. అది అందరికీ చెందే సినిమాలా మిగల్లా. ఈసారి ఈ సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళి చూడగలిగే ఒక సినిమా అవ్వాలి, అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ సెలబ్రేట్ చేయగలిగే ఒక ఫిల్మ్ అవ్వాలి అనే దానికి చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసాం. సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ, అమ్మ కానీ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు, ఒక హారర్ ఎలిమెంట్లో ఉండే ఒక చిన్న మిస్టరీ కథ. సో కథలో కొత్తదనం అందరికీ రీచ్ అయ్యే ఒక ఫిల్మ్. సో అదే మా అటెంప్ట్. సో మీరు అందరూ చూసి అది కరెక్ట్గా చేసామా లేదా అనేది 14 దొరికింది. అన్ని ఇంటర్వ్యూస్లో ఇది ఒకటి చెప్తున్నా, ఆ మూవీస్లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను. దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని, ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాది. సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్. బేసిక్లీ ఈ సినిమాలో ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ ట్రైలర్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తాం అనుకున్నాం. ఈ ట్రైలర్ పబ్లిక్ క్రౌడ్లో ఎప్పుడైతే ప్లే చేసామో, ఇన్ఫాక్ట్ నిన్న ఈగిల్ సినిమాతో ఇంటర్వ్యూలో మా ట్రైలర్ థియేటర్స్లో వేసాం. నాకు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ చేసి పెడతారు కదా, అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ చూడరు సినిమాలో పొడుస్తుంటుంది అనమాట. ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్లో ఆడియన్స్ వస్తున్నారు, ఇదేంటి ట్రైలర్ ప్లే అని చోట. నాకు ఒకటి హ్యాపీ ఏమైందంటే అఫ్కోర్స్ మా సినిమా కోసం అని, బట్ రెండోది ఆడియన్స్గానే ఒక అమ్మాయి తన స్టాండ్స్ తను తీసుకుని స్ట్రాంగ్గా నిలబడి తన పోరాటాన్ని తను చేసింది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిసారో అది నాకు ఫీలింగ్ అనేది బాగుంది. అది తప్పకుండా వి ఆనంద్ లాంటి ఫిల్మ్ మేకర్కి ఆ క్రెడిట్ ఇవ్వాలండి. చాలా సింపుల్గా 2 నిమిషాలు హీరో వచ్చాడు కాపాడని రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్కి అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని ఆ డైరెక్టర్ నమ్మి చాలా స్ట్రాంగ్గా తీశారు. సో అది థియేటర్లో ఇవ్వాలి, ఎప్పుడైతే క్లాప్ కొట్టి అరుస్తున్నారో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.